పోతారు, మొత్తం పోతారు. సెప్టెంబర్ 25న ఎన్ని శవాలు వేస్తాయో నాకైతే తెలియదు. ఎన్ని శవాలు గుట్టలు గుట్టలుగా పేరుస్తారో అర్థం కావట్లేదు. సుజీత్, నీకొక గుడి కట్టినా తక్కువే. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలైందో మా పవన్ కళ్యాణ్ ఇలా చూసి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చూద్దాం అనుకొని, అరే ప్రతి సినిమాకి నిరాశపడి, ప్రతి సినిమాకి సరేలే 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 పాలిటిక్స్లో ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, టైం ఇవ్వట్లేదు కదా అని ఏదో వచ్చిన ఫిలింతోనే సాటిస్ఫై అవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఆకలి నువ్వు తీర్చావు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజే దే కాల్ హిమ్ ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫైర్ స్టార్ బయటకు వచ్చింది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద బెస్ట్ తెలుగు లిరికల్ వీడియో ఎవర్ టిల్ డేట్. లిరికల్ వీడియోలో ఒక్కొక్క డీటెయిలింగ్ కానీ, ఒక్కొక్క టెక్నికాలిటీ కానీ, లిరిక్స్ కానీ, పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ, స్టైల్ కానీ, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఒక్కటి కాదు రెండు కాదు, జీవితానికి సరిపడా ఎలివేషన్స్, జీవితానికి సరిపడా లిరిక్స్, జీవితానికి సరిపడా లుక్స్, అబ్బాబ్బాబ్బాబ్బా. ఎన్నిసార్లు ఇప్పటికే నేను లూప్లో విన్నానంటే అన్నిసార్లు విన్నాను భయ్యా. ఒక్కొక్క ఫ్రేమ్ ఇంచు నేను చూస్తూ ఉన్నాను, అసలు చూస్తూనే ఉండిపోయాను. సుజీత్ పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్ అనడం కంటే భక్తుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే లిరికల్ వీడియోలో అన్ని సినిమాలోని క్యారెక్టర్స్ తో పాటు అక్కడ ఒక రైటింగ్ లాగా ఇచ్చాడు చిన్నగా. అదేంటంటే గణేష్ ద ప్రొటెక్టర్ అని, బాలు ద లవర్ అని, సుభాష్ ద సన్ అని, బద్రీ ద గార్డియన్ అని, సిద్ధు ద రెబల్ అని, జానీ ద ఫైటర్ అని, గనీ ద వారియర్ అని, బంగారం ద గోల్డెన్ ఆర్ట్ అని, సంజయ్ సాహు ద లీడర్, గుడుంబా శంకర్ ద ట్రిక్స్టర్, జై ద ఫియర్లెస్, మైకల్ ద చార్మర్, పాల్వై ద పవర్, అన్నవరం ద బ్రదర్, గబ్బర్ ద టెర్రర్, గౌతమ్ నంద ద ఎనిగ్మా, నాయక్ ద సెంటినల్, సత్యదేవ్ ద జస్టిస్, గంభీరా ద ఫైర్. ఇవేంటనుకుంటున్నారా? సుజీత్ పవన్ కళ్యాణ్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ నేమ్తో ఒక లైన్ రాసుకొని లిరికల్ వీడియోలో ప్లేస్ చేశాడు. ఎంత కల్ట్ ఫ్యానిజం, ఎంత భక్తుడైతేనే ఇలాంటి థాట్స్ వస్తాయి. అండ్ లిరికల్ వీడియోల్లో ఒక్కొక్క షాట్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది భయ్యా. ఎందుకంటే ఆ బైక్ మీద వెళ్తూ కటానాతో బైక్ని స్టాప్ చేయడం కానీ, ఆ కార్ డోర్ తీయడం కానీ, ఆ ఫుట్ స్టెప్స్ కానీ, ఆ గ్యాంగ్తో నడుచుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ, ఇలా బ్లాక్ డ్రెస్లో ఇలా తిరిగినప్పుడు ఆ వెనకాల ఫైర్ షాట్స్ కానీ. ఇన్ని రోజులు మనం తమిళ సినిమాలు చూసి అరే లోకేష్ కనగరాజ్ భలే తీసాడ్రా, లేకపోతే ఆ లిరికల్ వీడియో బాగుందిరా, మనం ఎందుకు ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఈ వీడియోతో అవన్నీ చెరిపేసి ఇప్పటి నుంచి ఓజీ సాంగ్ని రెఫరెన్స్గా తీసుకునేటట్టు చేశాడు సుజీత్. అండ్ ఎవరైతే ఇప్పటిదాకా స్టిల్ జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఓజీ మీద, ఈ రోజు అవన్నీ పటాపంచలు చేసి అరే కొడుతున్నాం కొడకల్లారా అని చూపించాడు సుజీత్. ట్రస్ట్ మీ, 25న ద రియల్ ఓజీ, ద రియల్ పవర్ స్టార్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించేలా ఉన్నాడు సుజీత్. అబ్బబ్బబ్బా, ఏమన్నా హయ్యా భయ్యా, ఏమన్నా హయ్యా. నిజంగా చెబుతున్నా, ఎంత హై ఇచ్చిందంటే సాంగ్. జపనీస్ లిరిక్స్లో అంగ్రీషిత వచ్చేదైతే వేరే లెవెల్ ఉంది భయ్యా. అండ్ లిరిక్స్ అయితే ఒక్కొక్క వర్డ్ ఒక్కో ఆనిముత్యమని చెప్పాలి. నాకైతే బీభత్సంగా నచ్చేసాయి లిరిక్స్. క్లియర్గా గమనిస్తే ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క బుల్లెట్ లాగా ఉంది. చూడండి భయ్యా, అలలిక కదలక భయపడలే. అతని ఫియర్స్ఫుల్ నేచర్కి అలలు కదలకుండా అట్లనే భయపడి అలా ఉండిపోయాయంట. క్షణక్షణం ఒక తల తెగిపడలే. ఓజస్ గంభీర రేజ్కి క్షణక్షణం ఒక తల తెగిపడిందంట. రణమున యముడిక కనపడలే, అంటే యుద్ధంలో యముడు కూడా కనపడకుండా పోయాడు ఈయన ధాటికి, ఉగ్రరూపానికి అని. దురుసుగా నువ్వు చెరచక్కు తొడలే, అంటే నువ్వు నీ బలుపు చూపించి నీ తొడలు చూపించావనుకో మటాష్. ఇక్కడి వరకు లిరిక్స్ ఒక ఎత్తు అండ్ సాంగ్ ఒక ఎత్తు. ఈ లిరిక్స్ నుంచి సాంగ్ గ్రాఫ్ ఇలా పెరిగిపోతుంది అండ్ సాంగ్ రేంజ్ పెరిగిపోతుంది అండ్ సాంగ్లోని వైబ్ అండ్ మనకు వచ్చే ఫీల్ కూడా పెరిగిపోతుంది. జస్ట్ వినండి. పగ రగిలిన ఫైరు, తలపడితే గుండెలో ఫియరు. పగ రగిలిన ఫైరు, మొదలెడితే మిగిలరి ఎవరు. పగ రగిలిన ఫైరు, కసి పుడితే శత్రువే శివరు. పగ రగిలిన ఫైరు, తను నిప్పు కల్లా పులి పొగరు. విశ్వగారు శతకోటి వందనాలండి. ఎందుకంటే వీడేంట్రా బాబు ఇంత ఎక్సైట్ అయిపోతున్నాడు ఆ సాంగ్కి అనుకుంటున్నారేమో. జనరల్ ఆడియన్స్కి మేబీ జస్ట్ సాంగ్ కావచ్చు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే తెలుసు వాళ్ళ గుండెలో ఎంత బాధ దాక్కుందో అండ్ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇలాంటి మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో. అండ్ నేను రివ్యూయరే,
నేను రివ్యూయరే, నేను జనరల్ ఆడియన్స్ లానే ఆలోచించాలి, నేను నార్మల్గానే ఉండాలి, కానీ ఎక్కడో లోపల ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బయటకు వస్తాడు కదండి, అది ఈరోజు వచ్చాడు. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఆంటీస్కి ఎలాగో ఈరోజు నిద్ర పట్టదు, ఎందుకంటే ఆ సాంగ్ ఈ సాంగ్ కాపీ అని ఏదో చెప్పుకుంటూ పోతున్నారు, మాకు ఎక్కలేదంటారు, అది ఇది అంటారు. బట్ ఇట్స్ ఓకే. ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కెన్ ఫీల్ దట్ హై అండ్ ఫీల్ దట్ వైబ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, తమన్ గారు ప్రతి ఇంటర్వ్యూలో చాలా చాలా హైప్ ఇచ్చారు ఈ మూవీ గురించి. ఈ మూవీలో సాంగ్స్ వచ్చాక లియో లేదు, జైలర్ లేదు, కూలీ లేదు, ఏది పనికిరాదు, అందరూ ఓజీనే రెఫర్ చేస్తారు అని మనకు మాట ఇచ్చాడు. అండ్ అది ప్రూవ్ చేస్తున్నాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమన్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. అండ్ ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, ఇంకా హంగ్రీ చీతా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఫైనలీ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎస్, ఆ స్వాగ్ ఏంటి, ఆ ఆరా ఏంటి, ఆ లుక్స్ ఏంటి, ఆ ఫీల్ ఏంటి, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, అలా నడుచుకుంటూ వచ్చిన గన్ ఇలా ఎక్కువ పెట్టిన కళ్ళతో జస్ట్ ఇలా చూసిన ఆ స్వాడ్లో పవన్ కళ్యాణ్ గారి ఐస్ వచ్చే షాట్ కానీ, పవన్ కళ్యాణ్ ఉన్న ప్రతి ఫ్రేమ్ జస్ట్ ఒక ఫుల్ ఆరాతో నిండిపోయింది. అండ్ ప్రపంచానికి పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని ఎందుకంటారో ఈ ఒక్క సాంగ్ జస్ట్ చూపించింది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ జస్ట్ అ శాంపుల్. 25th September 2025, the whole world is gonna see who is Pawan Kalyan, who was Pawan Kalyan, who is Power Star, what is Power Star అని. ఈరోజు సాంగ్ ఒక సాంగ్ కాదు, ఒక స్టేట్మెంట్ పాస్ చేసిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న వచ్చిన పిల్ల బచ్చగాళ్ళకి పవర్ స్టార్ అంటే ఏంటో తెలియదు, అందుకే ఏవేవో మాట్లాడుతుంటారు. అసలు అప్పట్లోనే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటి, ఆర్ ఏంటి, ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టి అలా మూలను పెట్టి పక్కన కూర్చొని పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాడు. బట్ రియల్ పవర్ స్టార్ అంటే ఏంటో ఈ జనరేషన్లో సగం మంది పిల్లనాయలు చూడలేదు. వాళ్ళు చూడాలి అండ్ ప్రపంచం మొత్తం విట్నెస్ చేయాలి అన్నట్టే ఈరోజు వచ్చింది సాంగ్ కాదు, ఒక స్టేట్మెంట్ లాగా అనిపించింది. స్టేట్మెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ వాజ్ అ పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ ఈజ్ అ పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ విల్ బీ అ పవర్ స్టార్, అండ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ పవర్ స్టార్ ఇన్ ద వరల్డ్. ప్రపంచానికి ఒకే పవర్ స్టార్, అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఈరోజు ఈ సాంగ్తో ప్రపంచానికి మొత్తం తెలిసేలా చేశారు. నాకైతే మైండ్లో నుంచి పోవట్లేదు భయ్యా. What a song, man. Phenomenal. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, యు ఆర్ అ పవర్ స్టార్. ఇలాంటి మంచి కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ అండ్ కూలీ రివ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.